హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు బిహారీ స్టైల్ చంపారన్ చికెన్ చేసుకుంటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది చేసేది కానీ చాలా ఈజీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా ఎర్రగడ్డలు తెల్లగడ్డలు తీసుకున్నానండి. తెల్లగడ్డలు ఒక 10 పాయలు ఉంటాయండి. ఒలిచిన పొట్టు ఒలిచి తీసుకోవాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు కానీ ఇట్లా పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు కుక్కర్లో వేసుకున్నామండి. ఇప్పుడు మసాలాలు, కసూరి మేతి, లవంగాలు, దాల్చిన చెక్క, సోంపు, బిర్యానీ ఆకు, ఎలాచి, స్టార్ పువ్వు వేసుకుంటున్నాను. ఇప్పుడు మిర్చి పౌడర్ మనకి ఎంత కావాలో కారం దాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేను 1.5 స్పూన్ వేసాను. ఇప్పుడు ధనియా పౌడర్ 1 స్పూన్ వేసానండి. ఇప్పుడు పసుపు కొద్దిగా, ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి 1/2 స్పూన్ అంతా. ఇది జీలకర్ర పొడి 1/2 స్పూన్ అంతా వేసుకున్నాను, జీరా పౌడరు. ఇప్పుడు మిరియాల పొడి కొద్దిగా వేసుకున్నా, 1/2 స్పూన్ అంతా. ఇప్పుడు ఉప్పు వేసుకుంటామండి రుచికి సరిపడా. నూనె వచ్చేసి ఒక 2 గరిటెలు నూనె వేసుకున్నానండి. పల్లి నూనె వేస్తున్నా, దీనికి మామూలుగా ఆవాల నూనె వేసుకుంటారు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకుని చికెన్ వేసేసుకుంటాము. ఇది బోన్స్ ఉన్న బాగుంటుందండి. ఈ చికెన్ని బాగా ఇట్లా మిక్స్ చేసుకున్నాం. ఇది చేత్తో పెట్టి కలిపితేనే బాగుంటుందండి. కొద్దిగా అదిమినట్టు మంచిగా ఇట్లా కలుపుకోవాలి, మసాలా అంతా కలిసేలాగా. ఇట్లా వెల్లుల్లిపాయలు ఒక 3-4 వేసుకుంటే ఇదండి వాళ్ళు బీహార్ వాళ్ళు చేసేటప్పుడు ఎప్పుడు కానీ ఇట్లా వెల్లుల్లిపాయలు వేసుకుంటారు. వెల్లుల్లి గడ్డ చాలా టేస్ట్ వస్తుందండి. ఇది తినేటప్పుడు కానీ చాలా రుచిగా ఉంటుంది. అట్నే మొత్తం నోట్లో పెట్టుకొని అవి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. 1/2 గ్లాస్ అంతా వాటర్ వేస్తున్నాను. మనకి చికెన్ మాడిపోకుండా మంచిగా ఉడుకుతుంది. ఈ చికెన్ వచ్చేసి గట్టిగానే ఉంటుందండి, మరీ నీళ్ళుగా ఉండకూడదు. 1/2 గ్లాస్ చికెన్ వేసినామంటే మనకి చికెన్లో నుండి కూడా వాటర్ వస్తాయి. దానికి కరెక్ట్గా ఇట్లా ఎక్కువ నీళ్ళుగా ఉండకూడదు. ఇప్పుడు మనం చికెన్ ఇట్లా చేసేటప్పుడు ఇంత మాత్రం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్లు పెట్టుకుంటామండి, సరిపోతుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2 విజిల్లు అయినాక కుక్కర్ తీసి చూస్తున్నామండి. చూడండి ఎంత బాగా ఉడికి చాలా టేస్ట్గా ఉందండి. చికెన్ చూస్తుంటేనే మనకు తెలుస్తుంది. మసాలా అంతా కానీ ముక్కకు బాగా పట్టి మంచిగా ఉంది చూడండి. మనకి ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకున్నాం కదా, ఆ మసాలాను ఉంటుందండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇది నేను ఈరోజు చపాతీతో పాటు తింటున్నాను. ఇది వేడి అన్నానికి కానీ చాలా బాగుంటుందండి. మనకి మసాలా వద్దు మనకి అనుకునే వాళ్ళకి ఇట్లా చేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ నూనె కానీ ఆ ఉండే మసాలా కానీ కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మామూలుగా వాళ్ళైతే ఆవాల నూనె వేసి చేసుకుంటారండి. నాకు నచ్చదు కాబట్టి నేను పల్లి నూనె వేసుకుంటున్నాను. ఆవాల నూనె తినేవాళ్ళు ఉంటే ఆవాల నూనె కానీ వేసి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి చూస్తుంటేనే ఎంత బాగుంది. మనకి పని కానీ చాలా తక్కువ అనిపిస్తుందండి, టేస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా చపాతీ తుంచుకున్నానండి. ఇట్లా కొంచెం చికెన్ ముక్క తీసుకొని కొద్దిగా మసాలాలలో అద్దుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది.
ఈ ముక్కతో పాటే తినేయచ్చండి చపాతీలు. మన కర్రీ కానీ అవసరం ఉండదనిపిస్తుంది, అంత బాగా చికెన్ కానీ బాగా ఉడికుంటుంది. ఆ ముక్కతో తినేటప్పుడు బాగా సవర్మా టేస్ట్గానే వస్తుందండి మనకి, అంత బాగా అనిపిస్తుంది చికెన్. ఇది చాలా ఎగుట్ లేకుండా ఉంటుంది, మనకి మసాలాలు అన్నీ వేసి చేసేదానికన్నా ఇట్లా ఇదొక టైప్ ఉంటుందండి. మీరు కంపల్సరీ ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ముక్క కానీ చూడండి ఎంత బాగా ఉడికుందో. చపాతీతో తింటుంటే చాలా చాలా బాగుందండి. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే బాయ్.